Good morning, guys. Today we shall learn adverbs. Add అంటే కలపడం verb క్రియకు ఇంకా కొంత అర్థం వచ్చే పదం కలపడము అన్నమాట. దీన్నే క్రియా విశేషణం అంటారు. Adverb adds something to the verb. Adjective or another verb. క్రియా విశేషణం క్రియకు కానీ నామవాచకాన్ని కానీ విశేషణం కానీ వేరొక క్రియా విశేషణం కానీ కొంత కలిసి చెప్పేది. ఇది నెగటివ్లోను ఇంట్రాగేటివ్స్లోను ఎనిమిది వాక్యాల్లోనూ వాడచ్చు. అసలు నిజంగా యాడ్వర్బ్ అంటే చాలామందికి ఏందో హియర్ అనే పదం ఉంది. అది ఎనిమిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లల్లా హియర్ అనే పదము దేర్ అనే పదం ఉంది. అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పండి అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? వాళ్ళని చెప్తారు. చాలామందికి ఈ యాడ్వర్బ్స్ పైన పూర్తి అవగాహన ఉండదు. ఏదో నేర్చుకుంటూ మాట్లాడుతూ పోతాడు అంతేగాని ఇది చూడండి, ఇది కర్తకు కానీ కర్మకు కానీ వాటి స్థితిని తెలిపే వాటికి ముందుగా ఉపయోగించి వాటి స్థితిని తెలియజేసే పదము పొజిషన్ చెప్తారు అన్నమాట. అది ఇప్పుడు చూడండి, 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దానికి నౌన్స్ ఉన్నాయి, ప్రొనౌన్స్ ఉన్నాయి, వర్బ్స్. ఈ 3 నేర్చుకోండి మీరు. ఇప్పుడు మనం యాడ్వర్బ్ గురించి నేర్చుకుంటున్నాం. తర్వాత ప్రిపోజిషన్స్ అంటే విభక్తులు, కంజంక్షన్స్ సముచ్చయములు, ఒక పదానికి ఇంకో పదం కలిపేది, ఇంటర్జెక్షన్ విరామ చిహ్నాలు, పంక్చుయేషన్స్ అంటారు, ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యం లేదా బాధ. ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పైన పూర్తి అవగాహన ఉండాలి. ఎందుకంటే మళ్ళీ వాక్యాలు రాసేటప్పుడు తప్పనిసరిగా సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి కదా. మరి ఇవి సబ్జెక్ట్గా పనిచేస్తాయి, ఆబ్జెక్ట్గా పనిచేస్తాయి. చూడండి, ఇది సింపుల్ యాడ్వర్బ్, ఇది సాధారణ క్రియా విశేషణం. షీ సింగ్స్ వెల్, ఆమె బాగా పాడుతుంది. వెల్ షీ సింగ్స్ అని కూడా అంటారు. ఈ వెల్ అనేది దేనిది? వెల్ సింగ్స్ వెల్ అంటే ఈ యాడ్వర్బ్ వెర్బ్ కలిపినట్టయితే అర్థం వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎవరైనా అంటే స్టేజ్ మీద పాట పాడుతుంటుంది, సింగ్స్ వెల్ అంటారు, బాగా పాడుతుంది. వెల్ షీ సింగ్స్ అన్నట్టు. ఇది సబ్జెక్టు వాడచ్చు, ఆబ్జెక్టు వాడచ్చు. ఇది సాధారణం చెప్పేది. యాడ్వర్బ్ను సబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ గాను వాడవచ్చు. ఏ టెన్స్లోనైనా వాడవచ్చు. స్ట్రక్చర్ నిర్మాణం ముఖ్యంగా సరిగా ఉండాలి. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ ఉండాలి అంతే. రెండో రకం యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, స్థలం గురించి చాలామంది నేను అడిగి చూసిన హియర్ అనే పది ఏం పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పాను. ఏమో ఇక్కడ అర్థం చెప్తాం అందరం, అర్థం కాదు. ఇది 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లల్లా 8 భాషా భాగాలలో హియర్ అనేది దేర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ చెప్పాను. అలా ఏం చెప్పలేకపోయారు చాలామంది. అప్పుడు మనం ఏమంటాం చూడు, ఇక్కడ స్థలం గురించి తెలిపే క్రియా విశేషణం హియర్. ఏ సెలబ్రిటీ లివ్స్ హియర్, హియర్ లివ్స్ ఏ సెలబ్రిటీ అంటారు. ఒక నటుడు సినిమా యాక్టర్ కావచ్చు, టీవీ యాక్టర్ కావచ్చు, అతన్ని సెలబ్రిటీ అంటాడు. ఇక్కడ నివసిస్తాడు అంటే హియర్ ఏ సెలబ్రిటీ లివ్స్ అని కూడా అవచ్చు. ఈ హియర్ అనేది యాడ్వర్బ్, ఏ సెలబ్రిటీ సబ్జెక్టు, లివ్స్ అంటే థర్డ్ పర్సన్ కాబట్టి సింగులర్ నెంబర్కు ఎస్ కలిపారు. హియర్ ఇక్కడ నివసిస్తాడు. మరి హియర్ అనేది ఆబ్జెక్టుగా వాడిరు. ఆబ్జెక్టు సబ్జెక్టు కూడా రాసి హియర్ లివ్స్ ఏ సెలబ్రిటీ అంటారు. ఇక్కడ నివసిస్తాడు ఒక నటుడు, నటి.
యాడ్వర్బ్ ఆఫ్ టైం, ఇది సమయాన్ని గురించి విశదీకరించే క్రియా విశేషణము. హీ కమ్స్ నౌ, ఇప్పుడు వస్తాడు అతను. దెన్ హీ గోస్, దెన్ అంటే అప్పుడు. ఇప్పుడు మరి ఇది డిక్లరేటివ్ సెంటెన్స్లైనా మనము బాగా వర్క్ మోటివ్ సెంటెన్స్లైనా వాడినప్పుడు గమనించుకోవాలి. నౌ, ఇప్పుడు అనే సమయాన్ని తెలిపే విశేషం కమ్స్, వస్తాడు అనే క్రియను గురించి వివరించి చెప్తుంది. నౌ హీ కమ్స్ అని కూడా రాయవచ్చు. అంటే ఆబ్జెక్టివ్ సబ్జెక్టివ్ రెండింటి పనికి వస్తుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి భాషా భాగాలలో ఇది ఒకటి. దీని గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. యాడ్వర్బ్ సబ్జెక్ట్ వన్ ఆబ్జెక్ట్ వన్ వాడవచ్చు. యూ గో దెన్ అయితే అప్పుడు పోండి, దెన్ యూ గో అనొచ్చు. ఏమైనా మాట్లాడుకున్న తర్వాత యూ గో దెన్ అంటే అయితే పోవచ్చు మీరు. దెన్ యూ గో అయితే పోవచ్చు అని చూడండి. దెన్ ఇక్కడ సబ్జెక్ట్ వాడిండ్రు, ఆబ్జెక్ట్ వాడిండ్రు. దెన్ గో అంటే అయితే ఓ. యాడ్వర్బ్ ఆఫ్ నంబర్, సంఖ్యాపూర్వక విశేషణం. 1 to thousands, lakhs, crores, millions వరకు కూడా యాడ్వర్బ్సే. సంఖ్యలన్నీ క్రియా విశేషణాలే. ఇక్కడ చూడండి, 2 students ఆర్ హియర్, ఇక్కడ విద్యార్థులు ఉన్నారు. హియర్ ఆర్ 2 students అని కూడా అనొచ్చు. ఇప్పుడు మనము ఈ సంఖ్యలో 5,20,250 రూపీస్ అంటాం అని చెప్తాం. ఈ 5 అనేది యాడ్వర్బే, ల్యాక్స్ అన్నాం, 50,000 అన్నాం. థౌజండ్స్ అంటలేము, 50,000s అంటలేము, 500s అంటలేము. ఈ అన్నిటికీ ఎందుకు అంటలేము అంటే అవన్నీ నేను చెప్పిన ఒకటే. కామన్ నౌన్స్ ఇన్ సింగులర్, ఏకవచనానికి కలెక్టివ్ నౌన్ ఇన్ సింగులర్ మాత్రమే ఏ అండ్ ఆర్టికల్ వాడతారు. ది అనేది రెండోసారి చెప్తే వాడతారండి. ఇంకా దేని వాడరు మిగతా పార్ట్స్ స్పీచ్లో, ప్లూరల్స్కి వాడరు. ఇది యాడ్వర్బ్ కాబట్టి 5,20,300 అని అనము అని. లాస్ట్ అంటే రూపీస్ అని, అందులోనే ప్లూరల్ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, 2 students ఆర్ దేర్ అన్నాడు. దేర్ ఆర్ 2 students. ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ క్వాలిటీ, విలువను సూచించే క్రియా విశేషణం ఇది. సమ్ రాటన్ యాపిల్స్ ఆర్ హియర్, కొన్ని మురిగిపోయిన యాపిల్ పండ్లు ఇక్కడ ఉన్నాయి. హియర్ ఆర్ సమ్ రాటన్ యాపిల్. రాటన్ అనేది యాడ్వర్బ్, స్థితిని చెప్తుంది. అది మురిగిపోయిందా, మంచిగా ఉన్నాయి. గుడ్ అనేది కూడా యాక్చువల్గా గుడ్, బెటర్, బెస్ట్ అనేది డిగ్రీ విశేషణాలు. కానీ అది పోలిక జరిగినప్పుడే కంపారిటివ్లో వాడతారు. అది వరకు అది యాడ్వర్బే. ఇప్పుడు హియర్ ఆర్ సమ్ రాటన్ యాపిల్స్ అన్నట్టు చూడండి. అంటే సబ్జెక్టు ఆబ్జెక్టే వాడచ్చు. యాపిల్స్ వాడి రాటన్ అని మురిగిపోయినా. నెక్స్ట్ ఇక్కడ గుడ్, బెటర్ అడ్జెక్టివ్స్ అయినాను ఇక్కడ యాడ్వర్బ్ అవుతాయి. పోలిక జరిగినప్పుడే అడ్జెక్టివ్స్ అవి. దీస్ ఆర్ బెటర్ దెన్ దోస్ అని. మరి ఇవి అవిటికంటే మంచిగున్నవి. దోస్ ఆర్ బెటర్ దెన్, దోస్ ఆర్ నాట్ బెటర్ దెన్ దిస్. అవి బాగలేవు దీనికంటే. పోలిక చేసినప్పుడు గుడ్, బెటర్, బెస్ట్ అది డిగ్రీస్. ఇక్కడ మనం చూడాలి, గుడ్, బెటర్ అడ్జెక్టివ్స్ అయినా కానీ యాడ్వర్బ్ వైస్. దోస్ ఆర్ బెటర్ యాపిల్స్ అంటాం, అవి మంచిగా ఉన్నాయి. ఇదేమో కంపారిటివ్లో పోలిక చేసినప్పుడు. దోస్ ఆర్ బెటర్ యాపిల్స్ అన్నప్పుడు అవి మంచిగా ఉన్నాయి. దీస్ ఆర్ గుడ్ యాపిల్స్ అంటాం, అది ఓన్లీ ఈ మంచి యాపిల్ పండ్లు అనటానికి. యాడ్వర్బ్ ఆఫ్ క్వాంటిటీ, పరిమాణం తెలిపే క్రియా విశేషణము. మోర్ స్టూడెంట్స్ ఆర్ అవుట్ సైడ్. మోర్ అనేది పరిమాణం, ఎక్కువ మంది ఉన్నారు. అవుట్ సైడ్ కూడా, అవుట్ సైడ్ అనేది కూడా యాడ్వర్బే. అంటే ఒక సెంటెన్స్లో
సబ్జెక్ట్ యాడ్వర్బ్ రావచ్చు, ఆబ్జెక్ట్ కూడా యాడ్వర్బ్ రావచ్చు. అసలు యాడ్వర్బ్ లేకపోతే లాంగ్వేజే లేదు అని అంటారు. చూడండి, ఇన్ అవుట్ సైడ్ ఆర్ మోర్ స్టూడెంట్స్. బయట చాలామంది విద్యార్థులు, చాలామంది బయట ఉన్నారు విద్యార్థులు, అట్లా చెప్పొచ్చు, ఇట్లా చెప్పొచ్చు అనమాట. యాడ్వర్బ్ ఆఫ్ ఇంటరాగేటివ్స్, ప్రశ్నలన్నీ, ప్రశ్నార్థక పదాలన్నీ యాడ్వర్బ్సే. వాట్, వై, వేర్, వెన్, హూ, హౌ, ఆల్ దీస్ వన్. ఎక్కడ, ఎప్పుడు, ఎన్నడు, ఎందుకు, ఎలా అనే పదాలు అవన్నీ యాడ్వర్బ్సే. ఎందుకు చూడండి ఇక్కడ, వాట్ ఆర్ యూ, మీరేంటి అంటే మీరు ఏ ఉద్యోగం చేస్తారని. వాట్ ఆర్ యూ అంటే మీరేంటంటే నేను మనిషి కాదుగా, అట్లా కాదు, మీరు ఏం పని చేస్తారు అనేటప్పుడు వాట్ ఆర్ యూ అంటే ఏం వృత్తి చేస్తారా అన్నమాట ఉద్దేశం. హీ ఈజ్ లేట్. వై హీ ఈజ్ లేట్, ఆయన ఆలస్యం వచ్చింది. వై, ఎందుకోసం. వై హీ ఈజ్ లేట్ అని కూడా అనొచ్చు. ఈ లేట్ అనేది యాడ్వర్బే. లేటర్, లేటెస్ట్, అదేమో డిగ్రీస్కి వస్తాయి మళ్ళీ. కానీ ఇక్కడ యాడ్వర్బ్ కూడా వాడతారు. వై హీ, ఎందుకు అతను, హీకి ముందు వై వాడడం ఎందుకు అని. యాడ్వర్బ్ ఆఫ్ కంజంక్షన్, సముచ్చయ క్రియా విశేషణము. ఇది బాగా గమనించుకోండి. హీ అండ్ దే వెంట్ అవే, అతను మరియు వారు బయటకు వెళ్ళారు. ఈ అండ్ అనేది రెండు పదాల ఒక సబ్జెక్టుకు, ఒక ఫ్రేజ్కు, క్లాజ్కు మధ్య వాడారు. అసంపూర్ణ వాక్యానికి ఒక సబ్జెక్టు మధ్యన వాడారు. ఈ సబ్జెక్టు, కంజంక్షన్ అండ్, దే అనేది ఇంకో సబ్జెక్టు, టు, వెంట అనే వర్బ్, టు, అవి అనేది యాడ్వర్బ్. అంటే అతను మరియు వారు బయటకు వెళ్ళారు అని చెప్తారు. బాగా గమనించుకోవాలి. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, పద్ధతిని తెలిపే క్రియా విశేషణము. షీ వాక్స్ క్విక్లీ. ఈ తోటి వచ్చే పదాలు ఉంటాయి చూడండి, అవన్నీ యాడ్వర్బ్సే. చూడండి, ఆమె వేగంగా నడుస్తుంది. క్విక్లీ షీ వాక్స్ అని కూడా అనొచ్చు. షీ వాక్స్ క్విక్లీ, వాక్స్, షీ వాక్స్ క్విక్లీ, అట్లా. స్లోలీ, కామ్లీ, సేఫ్లీ, ఫాస్ట్లీ, ఈ తోటి వచ్చేటివి ఇవన్నీ యాడ్వర్బ్సే. ఏం చెప్తాయి? పద్ధతిని తెలుపుతున్నాయి. యాడ్వర్బ్ ఆఫ్ డిస్టెన్స్, సుదూరాన్ని తెలియజేసేది. హిజ్ హౌస్ ఈజ్ నియర్ టెంపుల్. హిజ్ హౌస్ ఈజ్ నియర్ టెంపుల్. అతని ఇల్లు గుడి దగ్గరలో ఉంది. గుడి దగ్గర అనే దూరం అనేటువంటి డిస్టెన్స్ చెప్తుంది. అతని యొక్క ఇల్లు గుడి దగ్గరలో ఉన్నది. నియర్ ఈజ్ హిజ్ హౌస్. నిజానికి భాషా భాగాలు 4 యాక్చువల్గా: నౌన్స్, ప్రొనౌన్స్, వెర్బ్స్, యాడ్వర్బ్స్. కానీ ఈ కంజంక్షన్స్, ఇంటర్జెక్షన్స్, ఎక్స్క్లమేటరీ ప్రిపోజిషన్స్, ఈ 4ను విడదీసి క్లియర్గా నేర్పడానికి గ్రామేరియన్స్ అంటే వ్యాకరణ శాస్త్రవేత్తలు ఆలోచించి అనేది బాగా చేసిండ్రు. యాక్చువల్గా 4. Actually, there are only 4 parts of speech, but grammarians simplified and made them 8 parts of speech. Yes. Conjunction అంటే సముచ్చయము. యాక్చువల్గా ఈ సముచ్చయం ఏందో ఏమో అనుకుంటారు. ఒక పదాన్ని ఇంకో పదాన్ని కలిపేటప్పుడు కానీ, ఒక వాక్యాన్ని ఇంకో వాక్యాన్ని కలిపేటప్పుడు కానీ నడమ ఉపయోగించే పదము. Conjunction is a word which joins 2 words or 2 sentences. If we have to use nouns, pronouns, phrases, clauses and sentences before the word or phrase or sentence, conjunction should be used. సముచ్చయము 2 లేదా అంతకన్నా ఎక్కువ నామవాచకములు కానీ, సర్వనామములను కానీ, పదజాలను కానీ, అసంపూర్ణ వాక్యములు కానీ, సంపూర్ణ వాక్యాలను కూడా
ఒక వాక్యంలోనే రాసేటప్పుడు ఫుల్ స్టాప్ పెట్టక ముందు రాసేటప్పుడు ఈ కంజక్షన్ వాడతాము, చివరి పదం ముందు వాడతారు. అది కూడా అన్నిటికీ మనం కామాలు పెట్టుకుంటూ పోతాం ఎక్కువ రాస్తే. రాము అండ్ సీత హస్బెండ్ అండ్ వైఫ్. చూడండి ఇక్కడ రాము అండ్ అనేది కంజక్షన్ అన్నమాట. రాము సీత ఇద్దరు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ భార్య భర్తలు అట్లా. హియర్ వీ హ్యావ్ యూజ్డ్ అండ్ కంజక్షన్ ఇన్ బిట్వీన్ టూ నౌన్స్. రామ సీత మధ్యన వాడినరు. ఇది వరుస క్రమంలో వాడింది. ఇఫ్ మనం వాడవలసి వస్తే ఐ యూ హీ, ఐ తర్వాత కామ, యూ తర్వాత కామ, హీ తర్వాత కామ. అండ్ దే వెంట్ టు భద్రాచలం అన్నాడు. ఇక వరుస క్రమంలో ఐ కామ యూ కామ హీ అయినాక అండ్ వాడినరు. అంటే పదాల మధ్యన చివరిలా మనం వరుస క్రమంలో చెప్పవలసి వస్తే చివరి వర్డ్ ముందు అండ్ వాడతారనమాట. హైదరాబాద్ ఈజ్ ఏ గ్రేట్ సిటీ. మూడవ రకం విత్ సెవరల్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్. హైదరాబాద్ పెద్ద నగరము, నానా రకాల మతాల వాళ్ళు ఉన్నారు, రీజియన్స్ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. రాజస్థాన్ వాళ్ళు ఉండి ఇక్కడ, మధ్యప్రదేశ్ వాళ్ళు ఉండరు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉండరు, పంజాబీస్ ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలు కూడా అవపడతారు, నిగ్రోస్ కూడా అవపడుతుంటారు. ట్రైబ్స్ జాతుల వాళ్ళు, సెవరల్ కంట్రీస్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ విల్ లివ్ అండ్ డూ బిజినెస్ టూ. సెవరల్ ఫ్రేజెస్ ఆర్ జాయిన్ విత్ అండ్. ఇక్కడ చూడండి, హైదరాబాద్ ఈజ్ ఏ గ్రేట్ సిటీ ఒక వాక్యం కామా పెట్టిండు. విత్ సెవరల్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్, చాలా మతాల వాళ్ళను కామా పెట్టిండు. రిలీజియన్స్ ప్రాంతాల వాళ్ళను, ట్రైబ్స్ జాతుల వాళ్ళను, సెవరల్ కంట్రీస్ చాలా దేశాల ప్రజలు కూడా, పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్ని ప్రపంచంలో అన్ని దేశాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్లో నివసిస్తారు. విల్ లివ్ అండ్ డూ బిజినెస్ టూ, వ్యాపారం కూడా చేస్తారు. మరి సెవరల్ ఫ్రేజెస్ ఆర్ జాయిన్డ్ విత్ అండ్ ఎట్ లాస్ట్ క్లాస్. అసంపూర్ణ వాక్యాన్ని క్లాస్ అంటారు. CLAUSE సుమా, CLASS కాదు, అది తరగతి అవుతుంది. ఇప్పుడు బాగా గమనించుకోవాలి, ఎందుకోసం హైదరాబాద్లో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే హియర్ వీ విల్ రెస్పెక్ట్ దెమ్. ఎవరినైనా మన తెలంగాణ ప్రాంతం వాళ్ళు గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు, ఇతరులను ప్రేమిస్తారు. మన బై బర్త్ మన ఫోర్ ఫాదర్స్ నుంచి వచ్చింది, అది అసహించుకోరు వేరే వాళ్ళని. వేరే ప్రాంతాలలో పోయి చూసాడు, నేను తెలుగు మాట్లాడుతుంటే వాడు చూసిండు. మన భాష తెలుగుని ఎమ్మడే గమనిస్తారు, తెలంగాణ తెలుగు భాష అని. వాడు బెదిరించాడు, ఏమనలేని ఆయన సోయింపుడు అవుతుంటే. అంటే అక్కడ వాళ్లకు నివాసం ఉండే వాళ్లకు ప్రాంతీయం మీద ఎక్కువ ఉంటుంది, మనకు అదేంటే అందరు సమానమే అని. హియర్ ఇన్ తెలంగాణ ఎనీ పర్సన్ ఫ్రమ్ ఎనీ రిలీజన్ కెన్ లివ్ విత్ రెస్పెక్ట్ అండ్ దే ఎంజాయ్ విత్ ఎనీ డిఫికల్టీ, వితౌట్ ఎనీ డిఫికల్టీ, ఏమి కష్టం లేకుంటే ఇక్కడ నివసిస్తారు కాబట్టి బిజినెస్లు చేసుకుంటున్నారు. ఇక్కడ టూ సెంటెన్సెస్ ఆర్ జాయిన్డ్ విత్ అండ్ కంజక్షన్. కంజక్షన్ సముచ్చయాలు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అండ్ అంటే మరియు, యాజ్ వెల్ యాజ్ అంటే దీంతో పాటు, యాజ్ సూన్ యాజ్ అంటే ఆ వెంబడే, యాజ్ లాంగ్ యాజ్ ఎంత దూరమైనను, ఫార్ యాజ్ అంత దూరమైనను, యాజ్ అంటే వలే, దౌ అయినా, బోత్ అండ్ ఇద్దరు కూడా, బికాస్ ఎందుచేత అంటే, బట్ కానీ, ఈదర్ ఆర్ ఇది కానీ అది కానీ, నీదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఇది కాకుండా ఇది ఒకటే కాకుండా, నో సూనర్ దాన్ ఇది అయిందో లేదో, నో సూనర్ దాన్ ద ట్రైన్ కమ్ పీపుల్ వెంట్ టు కంపార్ట్మెంట్ అంటారు. నో సూనర్ దాన్ ద ట్రైన్ కమ్స్
రైలు వస్తుందో లేదో అందరూ ఇస్తూనే ఉంటారు కంపార్ట్మెంట్ దగ్గర డోర్ కాడికి అట్లా. అంటే ఇది చూడండి, నాట్ బట్ అది కాదు, న్యాచురల్లీ ప్రకృతి సిద్ధంగా, నథింగ్ ఎల్స్. ఈ పదాలన్నీ మీరు కంజక్షన్స్ కిందకే వస్తాయి. యూ కెన్ లిసన్, ఆర్ ఎల్స్, అదర్వైజ్, నో లెస్, నార్, సచ్ యాజ్, అటువంటి అన్నమాట. సచ్ దట్, స్కేర్స్లీ వెన్, అరుదుగా, సో అయితే, సో దట్ అందువల్ల, సిన్స్ అందువల్ల, యాజ్ అన్నా అందువలని. ఈ యాజ్ అనే దానికి వెంకటరమణయ్య డిక్షనరీలో ఒక పారాగ్రాఫ్ అంత ఇచ్చాడు. ఎన్ని సందర్భాలు ఎట్లా వాడతారు ఏం కదా. అందుకోసం మనం హ్యాండ్బుక్గా వెంకటరమణయ్య విక్టరీ సిరీస్ వాళ్ళది డిక్షనరీ కొనుక్కుంటే అది ఆ పదాలు ఎట్లా వాడిని కూడా క్లియర్గా తెలుస్తుంది. హ్యాండ్ బుక్స్ ఉండాలి మరి. గ్రామర్ బుక్స్ కూడా జేవిఆర్, తెలుగు మీడియం వాళ్ళకైతే జేవిఆర్, జే వెంకటరమణయ్య గారు 80 ఏళ్ళ క్రితం రాశారు. అది ఇప్పటికి కూడా మార్కెట్లో అమ్మబడుతుంది. మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రెన్ అండ్ మార్టిన్ అని ఉంటారు. WREN, రెన్ అండ్ మార్టిన్ అని ఇద్దరు రచయితలు కలిసి ఒక గ్రామర్ బుక్ రాసిండ్రు. దాని కీ కూడా రాసిండ్రు. అవన్నీ ఇప్పుడు వీలుంటే చూస్తుండాలి. ఏంటంటే అయినా కానీ, దేర్ఫోర్ అంటే అందువల్ల, టిల్ అంటే ఇంకా, టిల్ ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటాం. ఇప్పటికి కూడా నేను ఇంగ్లీష్ చెప్తున్నాను. అంటిల్ ఇంతవరకు, అన్లెస్ అది కాకుండా, అన్లెస్ యూ పే మనీ ఐ వోంట్ టీచ్. నువ్వు డబ్బులు కట్టకపోతే నేను బోధించలేను అని కండిషన్ అన్నమాట. అవన్నిటికి ఉపయోగపడేవాళ్ళు. సో 3 kinds ఆఫ్ కంజంక్షన్స్, సముచ్చయాలు 3 రకాలు. ఒకటి కోఆర్డినేటివ్ కంజంక్షన్స్, అంటే ఒకదానికొకటి జతలు చేసేది. ద జాయింట్ 2 nouns, 2 adjectives are 2 adverbs of the same kind of words. Example, or, for, as well as, but, not, neither. వీటి మీనింగ్స్ అన్నీ ఇలా వచ్చిన దాదాపు. కరెక్టివ్ కంజంక్షన్స్, పేర్ ఆఫ్ కంజంక్షన్స్ ఆర్ కాల్డ్, పేర్ అంటే జత, రెండు ఒకటి కలిసి ఉంటాయి. కరెక్టివ్ కంజంక్షన్స్ ఎగ్జాంపుల్, ఈదర్ ఆర్, ఇది కానీ అది కానీ, నీదర్ నాట్, ఇది కాదు అది కాదు, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఇది కాకుండా ఇంకోటి కూడా అనేటప్పుడు, యాజ్ సూన్ యాజ్, ఇది కాగానే అది. ఈ పదాలన్నీ రెండు కలిసి ఉంటాయి. వాటిని కరెక్టివ్ కంజంక్షన్స్ అంటారు. యూసేజ్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఈదర్ హైదరాబాద్ ఆర్ ముంబై, యూ కెన్ సెలెక్ట్ టు స్టార్ట్ యువర్ వాయేజ్ టు గో టు USA. మీరు హైదరాబాద్ కానీ USA కానీ, హైదరాబాద్ కానీ బాంబే కానీ USA పోవడానికి ఫ్లైట్ ఎక్కడానికి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఉంటే హైదరాబాద్ ఎక్కొచ్చు, మీ ఇష్టం ఉంటే బొంబాయిలో ఎక్కొచ్చు. మీరు ప్లేస్ ఇవ్వాలన్నమాట. ఇస్తే అక్కడెక్కడానికి వీలు ఉంటుంది. నాట్ ఓన్లీ బాయ్స్ బట్ ఆల్సో గర్ల్స్ ఆర్ టేకింగ్ రైఫల్ ఫైరింగ్ ట్రైనింగ్. NCCలో రైఫల్ ఫైరింగ్ ట్రైనింగ్ ఇస్తారు. అందులో గర్ల్స్ కూడా ఉంటారు NCCలో, వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్మీలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో లేడీసే ఉన్నారు. ట్రాఫిక్లో కూడా లేడీస్ వేస్తున్నారు. వాళ్ళది మొత్తం జనరేషన్లో 48%, 50% దాకా 52% ఉంటే ఒకసారి లేడీస్ కొద్దిగా తగ్గింది. అంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇస్తున్నారు. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ యూజ్డ్ టు జాయిన్ ఆర్ కనెక్ట్ సబార్డినేట్ క్లాజెస్ ఆర్ మెయిన్ క్లాస్. క్లాజ్ అంటే అసంపూర్ణ వాక్యం, సెంటెన్స్ అంటే సంపూర్ణ వాక్యం. ఈ వాక్యాలను కలిపేటప్పుడు వాడే పదాలు ఎట్లా ఇక్కడ చూడండి. యాజ్ ఇఫ్, సో దట్, దో, ఆల్దో, ఈ పదాలకు మీనింగ్స్ ఇచ్చాం. యూసేజ్, హీ వాజ్ యాజ్ ఇఫ్ ఎ మిలిటరీ కమాండర్, హీ వాజ్ యాజ్ ఇఫ్ ఎ మిలిటరీ, ఆయన ఒక మిలిటరీ కమాండర్ లెక్క ఉన్నాడు అని అంటుంటాం మనం పోలిక చేసినప్పుడు. అంటిల్ లెర్నింగ్ కరెక్ట్ గ్రామర్ యూ కెనాట్ టాక్ ఇంగ్లీష్ వెల్ వితౌట్ ఎ గ్రామటికల్ మిస్టేక్స్. మీకు
సంపూర్ణం పైన వ్యాకరణం గ్రామర్ పైన పూర్తి అవగాహన లేకపోతే అంత కన్ఫ్యూజన్. నేను చెప్పిన బేసిక్స్ 12 బేసిక్స్ చెప్పిన, బాగా గమనించుకోవాలి. బేసిక్స్ను 1కి 3 సార్లు కాదు 4-5 సార్లు రాసినా కానీ అవి లాంగ్వేజ్ వస్తూనే ఉంటాయి కాబట్టి మనం పొరపాటు చేయమన్నమాట. ఆల్దో అబ్దుల్ కలాం వాజ్ ఎ ముస్లిం, హీ యూజ్ టు రీడ్ భగవద్గీత. చూడండి, అబ్దుల్ కలాం గొప్ప సైంటిస్ట్. ఆయన మన భారతదేశంలో ఆయన పుట్టడం ఒక అదృష్టం అన్నమాట. ఆయన ముస్లిం అయినా కానీ భగవద్గీత చదివేవాడు. తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోయి ఐ ప్రీచ్ లార్డ్ వెంకటేశ్వర స్వామిని నేను నమ్ముతున్నానని సంతకం పెట్టి లోపలికి పోయాడు. 2 సార్లు దర్శనం చేసుకున్నాడు. అంటే ఎక్కడైనా దేవుడు ఉన్నాడు, ఎవరైనా నమ్మిన వాడే దేవుడు అని. అంటే ఇప్పుడు కలిసి అబ్దుల్ కలాం వాజ్ ఎ ముస్లిం కామా, హీ యూజ్ టు రీడ్ భగవద్గీత అన్నాడు. ఆల్దో అయినా కానీ, ఆయన ముస్లిం అయినా కానీ అన్నమాట భగవద్గీత చదివాడు. ఇన్ కేస్ ఆఫ్ నాట్ అటెండింగ్ క్లాసెస్ యూ కెన్ టేక్ ఆన్లైన్ క్లాసెస్ టూ. ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ టూ అనేది కూడా యాడ్. మీరు ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ రెగ్యులర్ క్లాసెస్ హాజరు కాని సందర్భంలో మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకోవచ్చు. వాట్ ఐఎమ్ గివింగ్ నౌ, బట్ యూ హ్యావ్ టు పే మోర్ అటెన్షన్ వైల్ అటెండింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఎస్, మీకు ఒకవేళ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.